టాప్ రికార్డులు తిరగరాసే సినిమాలు ఇవే. 2024లో బద్దలు కాబోతున్న బాక్స్ ఆఫీస్ రికార్డ్స్. టాలీవుడ్ ఇండస్ట్రీలో బాహుబలి సిరీస్ తర్వాత టాలీవుడ్లో పాన్ ఇండియా సినిమా కల్చర్ బాగా పెరిగింది. డిజిటల్ మార్కెట్ కూడా భారీగా పెరగడంతో భారీ బడ్జెట్లు పెట్టి మినిమం 5 భాషలలో సినిమాలని రిలీజ్ చేస్తున్నారు. ముఖ్యంగా లోకల్ కంటే కూడా ఉన్న కొన్ని చిత్రాలకి మంచి ఆదరణ లభిస్తోంది. బాహుబలి తర్వాత తెలుగు నుంచి పాన్ ఇండియా లెవెల్లో ప్రూవ్ చేసుకున్న మూవీస్ అంటే RRR, కార్తికేయ 2, సెలార్, హనుమాన్ కనిపిస్తాయి. ఇప్పుడు స్టార్ హీరోల నుంచి 200 కోట్ల నుంచి 600 కోట్ల మధ్య బడ్జెట్తో సినిమాలు రాబోతున్నాయి. ఈ సినిమాలన్నింటిపైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో ఓజీ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నిర్మాత డివివి దానయ్య ఓజీ మూవీ కోసం 150 కోట్లకి పైగా బడ్జెట్ పెడుతున్నారు. పాన్ ఇండియా లెవెల్లో 300 కోట్ల కలెక్షన్స్ టార్గెట్ తో ఈ సినిమా రెడీ అవుతోంది. సుజిత్ కి సాహోతో వచ్చిన ఇమేజ్ ఓజీకి కలిసొచ్చే అవకాశం ఉంది. ఓజీ టార్గెట్ కలెక్షన్స్ అందుకుంటే మాత్రం పవర్ స్టార్ కెరీర్ లోనే భారీగా వసూళ్లు సాధించిన సినిమాగా ఈ చిత్రం నిలిచే అవకాశం ఉంది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 AD మూవీ ఈ ఏడాదిలోనే హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమా అవుతుందని సినీ వర్గాల అంచనా వేస్తున్నాయి. 500 కోట్లకి పైగా బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ మూవీ క్లిక్ అయితే 1000 కోట్లకి పైగా కలెక్షన్ సాధించే అవకాశం ఉంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న దేవరా మూవీ దసరాకి రిలీజ్ కానుంది. 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాలనే కసితో తారక్ ఉన్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోయే ఈ మూవీ గనక హిట్ టాక్ తెచ్చుకుంటే 500 నుంచి 700 కోట్ల మధ్యలో వసూళ్లు రాబడుతుందని అంచనా. ఇక శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కబోతున్న గేమ్ చేంజర్ మూవీని దిల్ రాజు 200 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కమర్షియల్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సిద్ధమవుతున్న ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే 400 కోట్ల వరకు కలెక్ట్ చేయవచ్చు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్ మూవీని 300 కోట్ల బడ్జెట్ తో సుకుమార్ గ్రాండియర్ గా సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తున్నారు. ఈ సినిమాతో 1000 కోట్ల కలెక్షన్ సాధించాలని సుకుమార్ టార్గెట్ పెట్టుకున్నారు. ఏ విధంగా చూసుకున్నా ఈ ఏడాది టాలీవుడ్ సినిమాలే కలెక్షన్స్ పరంగా టాప్ చైర్లో ఉంటాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.